మజీదులో ఇకామత్ అయిపోయి ఇమాము నమాజ్గా నిలబడి ఉంటాడు, జమాత్ జరుగుతుంటుంది. సున్నత్ చదువుకుంటారండి, నిజం సున్నత్ చదువుకుంటారు, జమాత్లో కలవరు. ఈడ సున్నత్ చదువుకునేళ్ళకి ఆడ 2 రకాలు అయిపోయింటుంది, మళ్ళీ పోయి కలుసుకుంటాడు. అస్తగ్ఫిరుల్లా. ఎంత అజ్ఞానం అసలు, ఎంత అజ్ఞానము. ఫర్జ్ ఇంపార్టెంటా, సున్నత్ ఇంపార్టెంటా? ఏది గొప్పది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఎప్పుడైతే మజీదులో ఇకామత్ వినబడుతుందో దాని తర్వాత ఏ ఆరాధన కూడా లేదు, ఖురాన్ చదివేది లేదు, దువా చేసేది లేదు, నఫిల్ నమాజ్ చేయకూడదు, సున్నత్ నమాజ్ చేయకూడదు, జిక్ర్ చేయకూడదు, ఏమీ లేదు. నువ్వు అన్ని వదిలిపెట్టి నేరుగా జమాత్తో వెళ్ళి కలిసిపోవాలి. కానీ ఈరోజు ఏమవుతుంది? ఒక పక్క ఇమాం జమాత్తో నమాజ్ చదివిపిస్తుంటే సున్నతులు చదువుకుంటూ ఉంటారు పోకుండా. ఇది స్పష్టమైన బిద్అతు. వాడు సున్నత్ నమాజులు ఎన్ని చదివినా, ఏ విధంగా చదివినా వాడు జమాతు పోగొట్టుకున్న పాపాన్ని పొందుతాడే తప్ప సున్నతు చదివిన పుణ్యాన్ని పొందలేడు. ఇది నేడు ముస్లిం సమాజంలో ఎంతటి దౌర్భాగ్యంలో ఉందంటే సోదరులారా, జ్ఞానమేదో అజ్ఞానమేదో, సున్నతేదో బిదాతేదో కనుక్కోలేకపోతే ఎట్ట సోదరులారా? ఎలా తెలుసుకోవాలి కదా. జమాతు సుబ్హానల్లా, ఎంత పుణ్యం దానికి. జమాతులో వెళ్ళి నమాజ్ చేస్తే దాన్ని పోగొట్టుకొని ఇక్కడ కూర్చొని సున్నతులు చదువుకుంటూ జిక్ర్ చేసుకుంటూ ఉంటే లాభం ఏంటి? ఈ విధమైనటువంటి బిదాతులు నేడు సమాజంలో చాలా ఉన్నాయి సోదరులారా.